హాయ్ హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మన స్టార్స్. ఈరోజు ఇంటర్వ్యూలో ఒక స్పెషల్ గెస్ట్ని మీ ముందు తీసుకొచ్చాను. మనం ఎవ్రీ ఫ్రైడే చాలా సినిమాలు మనం చూస్తూ ఉంటాం. అందులోని కొన్ని సినిమాల్లో కొన్ని క్యారెక్టర్స్, ఆ క్యారెక్టర్స్ చేసిన యాక్టర్స్ మనకు కొన్నిసార్లు గుర్తుండిపోతూ ఉంటారు. బట్ కొంతమంది యాక్టర్స్ మనకు ఉంటూ ఉంటారు, ఇయర్స్గా మనకు సినిమాల్లో కనబడుతున్నా వాళ్ళ పేరు మాత్రం మనకు రేర్గా వినబడుతూ ఉంటుంది. అలాగే కొన్నిసార్లు సినిమాలు మనం చూస్తున్న వాళ్ళు ఎంతమంది మనం గుర్తుపెట్టకపోయినా సినిమా చేస్తున్న వాళ్ళకి ఇలాంటి యాక్టర్స్, ఇలాంటి పర్ఫార్మెన్స్ ఎప్పటికప్పుడు గుర్తుంటూనే ఉంటారు. సో ఫైనల్గా ఈ 2025 డిసెంబర్లో వచ్చిన డిసెంబర్ 25th మన ముందుకు రిలీజ్ అయిన శంబాలాతోని ఆయనకి సినిమా ప్రేక్షకులు కనబడుతూ, ఆయన పేరు వినబడుతూ, ఈసారి చేస్తున్న వాళ్ళకే కాదు చూస్తున్న వాళ్ళందరికీ గుర్తుండిపోయేలా ఒక మంచి క్యారెక్టర్తోని శంబాలా అనే సినిమాతో మన ముందుకు వచ్చిన యాక్టర్ శివకార్తిక్ గారు మనతో ఉన్నారు. సో ఆయన జర్నీ గురించి చాలా విషయాలు అన్నయ్యతోనే మాట్లాడి చాలా విషయాలు తెలుసు. లెట్స్ గో. హలో అన్నయ్య. హాయ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. వీఆర్ సో హ్యాపీ. ఎందుకంటే ఎప్పటి నుంచో సినిమా సర్కిల్లో ఉన్న వాళ్ళందరికీ మీరు ఎలాంటి యాక్టర్, ఏం సినిమాలు చేస్తారు, పెద్ద పెద్ద సినిమాలు ఏం చేస్తారు అందరికి తెలుసు. బట్ ప్రేక్షకులకి ఈయన ఎక్కడో చూసాము అని అంటూ ఉంటుంది. అవును, ఫైనల్ గా సంబాలతో ఈయన చూస్తున్నాము, ఈయన పేరు మాకు తెలిసి అని ఫైనల్ గా అందరికి తెలిసిపోయింది. ఆ మూమెంట్ ఎలా ఉందని, ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? యా, సీరియస్లీ వండర్ఫుల్ క్వశ్చన్ వినయ్. అంటే ఒక యాక్టర్కి బాగా చేశారండి. అఖండాలో బాగా చేశారు, తండ్రిలో మంచి రోలు, డాక్ మహారాజులో మంచి రోలు, ఉగ్రంలో మంచి రోలు, అరుణేశ్వరంలో మంచి యాక్టర్ అండ్ రికగ్నైజేషన్తో పాటు మీరు శంబాలలో చేశారు కదా, బాలు క్యారెక్టర్ ప్లే చేశారు. పేరు శివకార్తిక్ అంటే ఆ కిక్ వేరుంది, చాలా చాలా హై ఇచ్చింది. నువ్వు అన్నట్టు ఒకప్పుడు నేను యాజ్ అన్ యాక్టర్గా తెలుసు, ఇప్పుడు నా పేరుతో సహా తెలియటం అనేది నాకు వెరీ 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 స్పెషల్ అనమాట. సూపర్ అన్న. ఇప్పుడు కూడా శివకార్తిక్ గారు ఒక యాక్టర్గా ఒక స్క్రీన్ మీద పర్ఫామ్ చేస్తుంటే డైరెక్టర్స్ అందరూ కూడా ఆ ఇన్నోసెన్స్ ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు మీ ఫేస్ లో. బట్ ఫర్ ద ఫస్ట్ టైం యుగేంద్ర గారు మీలో ఉన్న రాజసాన్ని, ఆ రాయల్టీని అంతా తీసుకొచ్చి శంబాలో ద అదర్ షేడ్ ఆఫ్ శివకార్తిక్ ని మాకు చూపించారు. నేను ఒక ఆడియన్స్ గా నేను చూస్తున్నప్పుడు శివకార్తిక్ గారు కూడా ఈసారి కూడా ఇంకొక ఇన్నోసెన్స్ క్యారెక్టర్ ఏమైనా చేయబోతున్నారు అనుకుంటే క్లైమాక్స్ లో వైట్ అండ్ వైట్ లో వేసుకొచ్చి ఆహా, ఆ రాయల్టీ చూస్తుంటే నాకు నార్మల్ హ్యాపీనెస్ కాదు, ఇయర్స్ గా మిమ్మల్ని ఫాలో అవుతున్నాను కాబట్టి. బట్ అలాంటి ఒక షాట్ ప్రతి యాక్టర్ ఒక డ్రీమ్ కమ్ ట్రూ కదా. అలాంటి ఒక ఫ్రేమ్ చాలు. ఎప్పుడైనా మీరు ఇంట్లో కూర్చొని నేను ఏం సాధించానంటే ఒక వైట్ ఫ్రేమ్ లాగా చూసుకుంటాను. బట్ ఆ క్యారెక్టర్ ప్లే చేసి ఎస్పెషల్లీ క్లైమాక్స్ అలా నడుచుకొస్తున్నప్పుడు ఏంటంటే దాని గురించి చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అలాంటి రోల్లో నేను కనపడటం అనేది, అలాంటి రోల్ నేను కన్సిడర్ చేయటం అనేది ఇది ప్యూర్లీ డైరెక్టర్ క్రెడిట్. అంటే ఒక యాక్టర్కి తను రెగ్యులర్గా చేసే క్యారెక్టర్లో నుంచి బయటకు వచ్చి ఒక ఆపర్చునిటీ దొరికినప్పుడు ఇది ఎలా ఉంటుందంటే అది ఒక వండర్ లాగా, చాలా అద్భుతంలాగా అనిపిస్తుంది. యాక్టర్స్కి ఆపర్చునిటీస్ దొరకటమే తక్కువ, రేర్ స్పేస్ బేసిక్గా. అలాంటి దాంట్లో మనం రెగ్యులర్గా చేసే క్యారెక్టర్లో నుంచి బయటకు వచ్చి ఒక క్యారెక్టర్ దొరకడం అనేది ఇంకా చెప్పాలంటే ఇది నీకు బ్యూటిఫుల్ గిఫ్ట్ లాంటిది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు యుగేంద్ర ముని గారు, మా డాడీ గారికి అయితే నేను థ్యాంక్స్ చెప్పాలి. సో మళ్ళీ నువ్వు పర్టికులర్గా క్లైమాక్స్ షాట్ గురించి చెప్పావు కాబట్టి దాని గురించి మాట్లాడతాను. నేను క్లైమాక్స్ షాట్ నేను థియేటర్లో ఫస్ట్ టైం చూస్తున్నప్పుడు ఆ షాట్, ఎంట్రీ షాట్ ఉంటుంది కదా, వైట్ అండ్ వైట్ అలా నిలబడి అలా వచ్చి కూర్చొని చైర్లో కూర్చునే షాట్, అది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఉంటుంది అంతే. ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో నా 15 years జర్నీ కనపడింది నాకు. అంటే ఒక యాక్టర్గా నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఎక్కడ స్టార్ట్ అయ్యాను, ఏ ఆఫీసుల చుట్టూ తిరిగాను, ఎవరెవరిని కలిసాను, ఎలాంటి క్యారెక్టర్లు, ఎలాంటి సినిమాలు వర్కౌట్ అవుతాయి అనుకున్నాను, ఏం వర్కౌట్ కాలేదు, మనం ఒక్కళ్ళమే ఎన్నిసార్లు సఫర్ అయ్యాం ఇండివిజువల్గా, దాని తర్వాత ఎలాంటి రూల్స్ వచ్చినాయి, ఎలా నిలబడ్డాం, ఇక్కడ దాకా ఎలా వచ్చాం అన్నది ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ షాట్లో. నిజం చెప్తున్నాను, నేను థియేటర్లో కూర్చొని ఆ షాట్తో పాటు నా ఫ్లాష్ కట్స్ అన్నీ పడుతున్నాయి నాకు. అది బేసిక్గా నేను ఎవరికి చెప్పలేను, నాకు ఒక్కరికి తెలుసు. పర్సనల్గా నేను ఏం ఫేస్ చేశాను, ఏం జరుగుతుంది అనేది నాకు ఒక్కడికే తెలుసు కదా. సో అది షార్ట్ మాత్రం ఇంకా
లైఫ్ టైం చేస్తాను. నార్మల్గా మీరు ఏ సినిమా చూసినా ఆ డైరెక్టర్కి మీరు ఎంత గ్రాటిట్యూడ్ ఉంటారో అందరికి తెలుసు, ఆయనకి ఎంత థ్యాంక్స్ గివింగ్ ఉంటారో ఆపర్చునిటీ ఇచ్చినది. బట్ కొన్నిసార్లు ఆపర్చునిటీతో పాటు సక్సెస్ కూడా మీకు తిరిగి వచ్చినప్పుడు ఆ శివకార్తిక్ని మేము ఎప్పుడు చూడలేదు. సో ఈసారి శబ్బాలాతోని యుగేంద్ర ముని గారికి ఒక మంచి ఆపర్చునిటీతో పాటు ఒక మంచి సక్సెస్ కూడా మీ ఖాతాలో వేసారు కాబట్టి నో వాట్ యు వాంట్ టు సే యుగేంద్ర గారి గురించి స్పెషల్ గా? ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ గారి గురించి చెప్పాలంటే ఒక పాజిటివ్, ఓకే, ఇట్స్ అ వెరీ 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 పాజిటివ్ పర్సన్. అంటే ఫిలిము అంత బడ్జెట్ ఫిలింని తక్కువలో అంత టైమింగ్లో చేయాలంటే విత్ నాట్ ఓన్లీ ఫర్ మీ, విత్ ఎవ్రీ యాక్ట్రెస్ ఎవ్రీ యాక్టర్ ఎవరితోనైనా సరే ఎంత ప్లెజెంట్గా ఉంటారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పాజిటివ్ అంబియన్స్ క్రియేట్ చేస్తారు. నేను ఫస్ట్ నుంచి అదే చెప్తున్నాను. మేము సినిమాలో నేను బిఫోర్ ఇంటర్వ్యూస్ సినిమా రిలీజ్ కాకముందు కూడా నేను మల్టిపుల్ టైమ్స్ చెప్పాను, ఏదైనా ప్రెస్ దాంట్లో కానీ దాంట్లో మల్టిపుల్ టైమ్స్ చెప్పాను. ఏమనంటానంటే ఫిలిం మేము స్టార్టింగ్ చేస్తున్నప్పటి నుంచి ఒక పాజిటివ్ వైపు ఉంది. ఎందుకనో తెలియదు. లొకేషన్కి వెళ్ళిన దగ్గర నుంచి షూటింగ్ అయిపోయిన తర్వాత అన్ని రోజులు షూట్ చేసిన తర్వాత ఎక్కడ మీట్ అయినా డబ్బింగ్ కలిసిన గెట్ టుగెదర్ అయిన సినిమా గురించి గెట్ టుగెదర్ అయినా ఎక్కడ కలిసిన ఒక పాజిటివ్ వైపు ఉంది. ఆయన ఆ పాజిటివ్ వైపుని క్రియేట్ చేయగలిగారు. ఆ పాజిటివ్ వైపు క్రియేట్ చేయాలంటే ఫస్ట్ అతనిలో ఆ పాజిటివ్ ఉండాలి. అతనిలో ఒక పాజిటివ్ ఉంది కాబట్టే దాన్ని క్రియేట్ చేయగలిగాడు. అది అందరికీ స్ప్రెడ్ అయింది. మేము అందరం అంతే పాజిటివ్గా వర్క్ చేసాం. లేకపోతే జాన్లో నైట్ షూట్లు చేసాం 10 to 12 days. మేము వదిలేండి, అన్నపూర్ణమ్మ గారు, రామరాజు గారు అంత ఏజ్లో కూడా చలిలో అలా కూర్చొనే చేశారు. ఈవెన్ క్యారీ వెనక్కి కూడా వెళ్ళకుండా ఆ విషయం డైరెక్టర్ గారు కూడా చెప్పారు. మేము చూస్తూనే ఉన్నాం. అంటే అందరు డెడికేషన్, దాంతోపాటు డైరెక్టర్ గారు ఇచ్చిన ఫీడ్బ్యాక్, ఆయన మీద ఉన్న ఒక పాజిటివ్ ఒపీనియన్, ఇవన్నీ సినిమాకి చాలా ప్లస్ అయింది. చాలా చాలా ప్లస్ అయింది. యుగేంద్ర ముని గారు వెరీ వెల్ టాలెంటెడ్. అది అందరికీ ఇప్పుడు సినిమా తర్వాత తెలిసిపోయింది, నేను చెప్పనవసరం లేదు. సో మనం కొత్తగా సార్ టాలెంట్ గురించి, ఆయన క్రియేషన్ గురించి, ఆయన వే ఆఫ్ మేకింగ్ స్టైల్ గురించి ఇప్పుడు సినిమా చూశాక అందరికీ అర్థమైపోయింది. కానీ యాజ్ ఎ పర్సన్గా మాత్రం వెరీ బ్యూటిఫుల్ పర్సన్. బట్ మీకు ఈ ఆపర్చునిటీ ఇచ్చే ముందు మీకు ఏమన్నా కన్వే చేశారా అన్న? యాక్చువల్గా బిఫోర్ ఈ ఫిలిం రావడానికి మనీష్ అని ఏడీని నేను కలవటం, నేనే వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి కలవటం, మనీష్ నన్ను నా ప్రొఫైల్ పెట్టమంటాం, డైరెక్టర్ గారు చూపించడం, ఓకే అంటాం. వాళ్ళు ఫైనలైజేషన్ ఉంటారు కదా, ఫైనలైజేషన్ ఓకే అయిపోయిన తర్వాత ఇద్దరం కూర్చున్నాం, నా క్యారెక్టర్ నేరేట్ చేశారు. ఓన్లీ నా క్యారెక్టర్ వర్క్ నేరేట్ చేస్తే ఎస్ దిస్ ఈజ్ మై రోల్ అనిపించింది నాకు. ఎస్ ఇదిరా మన క్యారెక్టర్, దీన్ని ఎలాగైనా సరే దీన్ని అంతా చూడాలి అన్న ఫీలింగ్ అనిపించింది. దాని తర్వాత ఒక మాట అన్నారు, నాకు భలే గుర్తుంది. సార్ శివ, నేను యాడ్ ఇన్ఫినిటీ ఫిలిం చేశాను. ఆ ఫిలింతో నేను 6 కొట్టాలని ట్రై చేశా, బట్ అది 6 రీచ్ అవ్వలేదు. బట్ ఈ ఫిలింలో ప్రతి సీను 6 కొట్టని ట్రై చేస్తున్నా. ప్రతి సీను 6 కొట్టని ట్రై చేస్తున్నా, మనం కొడతాను. సో బీ ప్రిపేర్ ఫర్ దట్ అన్నాడు. అదే ఈరోజు రిజల్ట్. ప్రతి సీన్ ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. ఎవ్రీ సీను సినిమా టేక్ ఆఫ్ టైటిల్ పడటం కానించి షౌట్ స్టార్ట్ అవుతుంది. అంటే ఎంత ఎఫెక్టివ్గా వర్క్ చేసి ఉంటారు, బ్యాక్గ్రౌండ్ వర్క్. జస్ట్ ఇమాజిన్ ఆ సినిమాని. సో సూపర్. నేను మామూలుగా సినిమా రిలీజ్ ప్రమోషన్స్కి మేము ఇంటర్వ్యూస్కి వెళ్తూ ఉంటాం కదా, అక్కడ ఇన్సైడ్ టాక్స్లో కానీ నేను విన్నది కానీ ఏ క్యారెక్టర్స్ బాగా వర్కౌట్ అవుతాయి అంటే బాలు క్యారెక్టర్ ఒకటి బాగా వర్కౌట్ అవుద్ది అనేవారు. అండ్ యాక్టర్స్ కూడా నేను ప్రమోషన్స్లో కొన్ని ఇంటర్వ్యూస్ చూస్తున్నప్పుడు నా క్యారెక్టర్ కాకుండా ఇంకేదైనా క్యారెక్టర్ చేయాలంటే నేను బాలు క్యారెక్టర్ చేస్తాను అన్నారు. ఏంటి అసలు అందరు ఇలా పడుతున్నారు, శివన్న క్యారెక్టర్ అని కదా, ఎంత ఉందా సినిమాలో. బట్ అవునవును, మైండ్ బ్లోన్ అయింది నేను సినిమా చూసిన రోజు. బట్ మీకు సినిమా చేసేసిన తర్వాత ఈ ప్రమోషన్స్లో ఈ మాటలు వింటూ ఇదంతా వింటూ కొంచెం ఏమైనా భయం వేస్తా, రెస్పాన్సిబిలిటీ ఎక్కువైపోయింది చేశాను అంటే ఫీల్ అయ్యి చెప్పటం, దట్ ఇస్ ద డిఫరెంట్. ఆడియన్స్ చూడలేదు కదా, ఆడియన్స్ ఒక క్యారెక్టర్ చూడలేదు. సో నేను అందుకే బీకామ్ ఉన్నా. అంటే అది ఫిలింలో ఎంతవరకు రిఫ్లెక్ట్ అవుతుంది, రేపు ఆడియన్స్ దాన్ని ఎంతవరకు తీసుకుంటారు అన్నది మనం వెయిట్ చేద్దాం. ఐ కాంట్ ప్రెడిక్ట్. సో వద్దు అని నేను ఫిలిం రిలీజ్ అయిన దాకా నేను దాని గురించి ఎక్కువ నేను ఫీల్ అవ్వలేదు. వర్క్ చేసిన రోజులు అంతే ఇంటెన్షన్గా చేశా. అదే బాలు క్యారెక్టర్ కనపడాలి స్క్రీన్ మీద అన్న పాయింట్ ఆఫ్ వ్యూలోనే చేశా.
సో అది ఈరోజు ఆడియన్స్ నుంచి బట్ ఈ యాక్టర్స్ అందరూ ఇలా అనేవారు కదన్నా, నేను నా క్యారెక్టర్ కాకపోతే బాలు క్యారెక్టర్ హ్యాపీ కదా, అంటే నా క్యారెక్టర్ చాలా హ్యాపీ విషయమే కదా. అన్న వన్ ఆఫ్ ద అంటే మెమరబుల్ మూమెంట్ ఏమన్నా సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎప్పటికీ గుర్తుండిపోయి ఒక ఫ్యాన్ కానీ, ఒక కాల్ కానీ, ఒక మెసేజ్ కానీ, అంటే ఎమోషనల్ మల్టిపుల్ కాల్స్ వచ్చినాయి, నెంబర్ ఆఫ్ కాల్స్, ఫ్రెండ్స్ చాలా మంది అసలు ఎక్కడెక్కడెక్కడెక్కడో కాల్ చేశారు. సీరియస్ చెప్పాలంటే చాలా చాలా హ్యాపీ అనిపించింది. బట్ మా మదర్ చూసి నాకు కడుపు నిండిపోయిందిరా అని చెప్పారు. 15 ఏళ్ళ తర్వాత వాళ్ళ కడుపు తర్వాత పోన్లే ఇదన్నా ఈ రోజుకి నేను యాజ్ అన్ యాక్టర్గా మనం ఏం చేయగలం, ఏం చేయలేం. వాళ్ళకి ఫైనాన్షియల్ సపోర్ట్ చేయలేము, ఏదైనా చేస్తే మోరల్ సపోర్ట్ మాత్రమే చేయగలం. వాళ్ళు పెద్దోళ్ళు అవుతున్నారు. సో వాళ్ళ నుంచి మా మదర్ ఫార్మర్స్. సో వాళ్ళు మన నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయకపోయినా మనం ఎక్కడో ఉండాలి అని ఒక బాగుండని కోరుకుంటారు కదా. అలాంటిది మా మదర్ ఆ మాట అనేసరికి నువ్వేం కట్టించకపోయినా, ఇల్లు కట్టించిపోయినా, ఏం చేయకపోయినా పర్లేదు, ఇది నా కడుపు నింపింది చాలు అన్నారు. సూపర్. బట్ ఇదే మెయిన్ ప్రాబ్లం ఏమో, ఇప్పుడు ఫ్యామిలీ సైడ్ నుంచి అలాంటి ఒక బ్యూటిఫుల్ క్యారెక్టర్ చూసినప్పుడు వాళ్ళకి కడుపు నిండిపోద్ది. బట్ యాక్టర్గా మీకు ఇంకా ఆకలి ఎక్కువ వేసేస్తుంది, నాకు ఇంకా ఇలాంటివి కావాలి, నాకు ఇంకా ఎక్కువ కావాలి, ఇంకా ఎక్కువ పర్ఫామ్ చేయాలి. అవునవును. అంటే ఇప్పుడు నేను అఖండ చేశాను, నాకు మంచి పేరు వచ్చింది. దాని తర్వాత నాకు రెగ్యులర్గా ఆచార్య తర్వాత అలాంటి రెగ్యులర్ రోల్సే వస్తున్నాయి. ఏంటి నేను ఈ సర్కిల్లో ఉండిపోతానన్న భయం వేసింది. ఆ టైంలో నేను అందరినీ రిక్వెస్ట్ చేసి అలా కాదు, ఐ వాంట్ టు పోర్ట్రేట్ మై సెల్ఫ్ ఇన్ ఏ డిఫరెంట్ వే, ఏదైనా డిఫరెంట్ రూల్స్ ఉంటే నేను ఫస్ట్ ఐ విల్ గివ్ ద ఆడిషన్, నా ఫిజికల్ అపీరెన్స్కి సెట్ అయ్యే రోల్స్ ఏదైనా ఉంటే ఫస్ట్ ఐ విల్ గివ్ ఆడిషన్ ఫర్ దట్ రోల్. ఇఫ్ ఇట్స్ ఓకే ప్లీజ్ కన్సిడర్ మీ. నేను అలా రిక్వెస్ట్ చేసాను, ఎందుకంటే ఒకే దాంట్లో ఉండిపోతే నా బ్రెయిన్ బాడీ దానికి అలవాటు పడిపోయిద్దేమో అన్న భయం ఉండింది నాకు. సో ఆ టైంలో బ్రేక్ అయింది ఉగ్రం. విజయ్ అన్న దాన్ని కన్సిడర్ చేసి నాకు ఉగ్రంలో ఇజ్రా రోల్ ఇచ్చారు. నాకు ఆ టైంకి సీరియస్ చెప్తున్నా, నాకు చాలా పిక్కర్. అలాంటి రోల్స్ స్క్రిప్ట్లో ఉండవు, తొందరగా స్క్రిప్ట్లో రావు. ఫిలిం సర్కిల్లో రెగ్యులర్గా దాంట్లో ఫిలిం బుక్లో తొందరగా రావు అలాంటి రోల్స్. అలాంటి రోల్లో ఒక మెయిన్ రోల్లో నేను కూర్చున్నాను వెళ్ళి. సో ద క్రెడిట్ గోస్ టు ఓన్లీ విజయ్ అన్న. ఆ రోల్ చేసిన అన్ని రోజులు కానీ నేను థియేటర్లో చూసుకొని కానీ ఎస్ అనిపించింది. దాని తర్వాత మళ్ళీ తండేలో ఒక డిఫరెంట్ రోల్, అక్కడి నుంచి డిఫరెంట్ రోల్స్ స్టార్ట్ అయినాయి. తండేలో ఫుల్ లెంత్ రోల్, క్వైట్ డిఫరెంట్ రోల్, ఫుల్ లెంత్ రోల్, ఫ్రెండ్స్, 4 ఫ్రెండ్స్. నేను ఏదైతే అనుకున్నానో జరిగింది వినయ్. అక్కడ నాకు ప్రతి ఫిలింలో ఒక ఇంపార్టెంట్ సీక్వెన్స్ వస్తుంది, 4-5 సీన్లు ఉంటాయి. ఆ సీన్ ఫిల్ఫిల్ చేసి క్యారెక్టర్ వెళ్ళిపోద్ది. ఒరే అలా కాదు, నేను క్యాజువల్గా ఫుల్ లెంత్ ఉండి ఒక 2-3 సీన్లు ఇంపార్టెంట్ ఉండి మిగతా సీన్స్లో క్యాజువల్గా 4 మాట్లాడుతుంటే, హీరో క్యారెక్టర్ 4 క్యారెక్టర్లు మాట్లాడుతుంటే క్యారెక్టర్ క్యాజువల్గా ఉండి ఎలా రియాక్ట్ అవుతుంటాడు, ఎలా రియాక్ట్ అవుతుంటే అలాంటి రోల్స్ పడితే స్క్రీన్ ప్రెజెన్స్ మొత్తం ఉంటుంది. నేను క్యాజువల్గా కూడా ఎలా ఉంటానో తెలుస్తుంది. ఫ్రేమ్ పెడితే పర్ఫార్మెన్స్ వేసి సినిమా సీన్స్ మొత్తం పర్ఫార్మెన్స్ వేసి వెళ్ళిపోకుండా క్యాజువల్గా ఎలా ఉంటాడని తెలియాలనుకున్నా. ఆ టైంలోనే తండేలు పడింది. అదొక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. కట్ చేస్తే ఏదైనా ఒక పవర్ఫుల్ రోల్ అనుకున్నారు, అదే బాగుండు. అలాంటి ఒక పవర్ఫుల్ రోల్ ఒకటే, ఒక ఎక్స్ట్రీమ్ ఇప్పుడు చేసిన ఎమోషన్ అన్నిటికీ క్వైట్ డిఫరెంట్ ఎమోషన్, ఏదన్నా ఒక పవర్ఫుల్ రోల్, మనం ప్రూవ్ చేసే రోల్ ఒకటి ఏదన్నా ఉంటే ఇంకా కొంచెం మంచి ఎలివేషన్ వస్తుంది అనుకున్నా. సో శంబాలా ఫిల్ఫిల్ చేసింది. ఐ థింక్ 2025 కొంచెం మెమరబుల్గానే ఎండ్ అయింది అనుకో. 200%. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏంటి వినయ్, డాక్ మహారాజ్, జనవరి, ఫిబ్రవరి, తండేల్, నెక్స్ట్ జాట్, లైలాలో కూడా మంచి రోల్, జాట్ మంచి రోల్, ఓజీ కళ్యాణ్ సార్ ఫిలింలో అది ఒక డిఫరెంట్ పోలీస్ గెటప్, శంబాలా. ఫిలిమ్స్ తక్కువే కానీ డిఫరెంట్ రూల్స్. యాజ్ అన్ యాక్టర్గా అది నాకైతే మంచి సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. ఇట్స్ వండర్ఫుల్ సాటిస్ఫాక్షన్. సూపర్ అన్న. బట్ అన్న అంటే ఇప్పుడు నార్మల్గా ఒక్కొక్కరు సినిమాలోకి ఒక్కొక్క ప్రయాణం ఒక్కొక్కలా ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఎంటర్ అవుతారు, వాళ్ళ జర్నీ స్టార్ట్ చేస్తారు, కొంతమంది కంప్లీట్ చేస్తారు, కొంతమంది మధ్యలో ఆగిపోతుంటారు. బట్ మీ జర్నీ కూడా అంతే కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సినిమాయే
సినిమాలో ఎలా ఉండాలి, సినిమాలో ఎలా నటించాలో ఒక సినిమాయే నేర్పించింది. అవునవును. సచ్ ఎ బ్యూటిఫుల్ థింగ్. దాని నుంచి అలా ఒక్కొక్కటి నేర్చుకుంటూ వచ్చారు కాక. బట్ ఈ జర్నీ మొత్తంలో ఈరోజు మాకు ఎక్కువగా మీ పేరు వినబడుతుంది కదా. బట్ ఆ సస్టైనబిలిటీ కానీ ఆ పేషెన్స్ కానీ ఎలా హోల్డ్ చేయగలిగారు ఒక 15 yearsగా జోష్ సినిమా నుంచి ఈరోజు సంబాల వరకు? అంటే ఫ్రాంక్గా చెప్పాలంటే మనకి ఎన్ని స్ట్రగుల్స్ వచ్చినా, ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చినా నెక్స్ట్ ఏం చేయాలన్న ఆలోచనే ఉండేది. ఆ టైంకి చాలా డిసప్పాయింట్ అవుతాం, అంటే చాలా పెయిన్ ఉంటుంది. అసలు ఈ సిచ్యువేషన్ నుంచి మనం ఎలా ఓవర్కమ్ చేయాలి, సిచ్యువేషన్ ఎలా ఓవర్కమ్ చేయాలన్నది చాలా పెయిన్ఫుల్ ఉంటుంది. బట్ వన్ థింగ్ ఏంటంటే ఏదైనా ఒక సినిమా పడుతుంది అన్న ఫీల్ మనల్ని ఫార్వర్డ్ చేపిస్తుంది, మూవ్ ఆన్ చేపిస్తుంది. అలా ఇన్ బిట్వీన్ మనం ఎప్పుడైనా అలా డల్గా ఉన్నప్పుడు, చాలా లోలో ఉన్నప్పుడు ఏదో ఒక మనకు ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. ఆ ఇన్సిడెంట్ మనల్ని బూస్ట్ చేస్తుంది. అలా ఇప్పుడు అలాంటి ఇన్సిడెంట్లు అంటే నాకు అఖండ పడలేదు, ఇంకా పంతం చేశాను నేను గోపిచంద్ గారి. ఒక సీన్ ఉంటుంది, ఒక సీన్ అది చాలా, సార్ మా ఫాదర్ చనిపోయారు, 6 నెలలు అయింది, కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాను, వీళ్ళు డబ్బులు ఇస్తున్నారు, ఎంతవరకు ఇవ్వలేదు, బస్ ఛార్జీలు కూడా డబ్బులు లేవు సార్, కుదిరితే ఒక 50 రూపాయలు ఇస్తారా, బాగా ఆకలేస్తుంది, అడిగే షాట్. ఆ సింగిల్ షాట్ పెట్టారు మురళీ గారు, షాట్ అయిపోయింది. మార్నింగ్ 9కి షాట్ అయింది, 9:45కి షాట్ అయిపోయింది. షాట్ అయిపోయింది. ఒక లైట్ మ్యాన్ వచ్చాడు నా దగ్గరికి, భయ్యా ఫిలిం 70% చేశాను, నేను లైట్ మ్యాన్ వర్క్ చేస్తున్నాను, ది బెస్ట్ ఎమోషన్ భయ్యా అన్నాడు. నాకు షార్ట్ అయిపోయింది, బాగానే ఉంది, నేను ఇంటికి వెళ్ళిపోతా ఉన్నాను, 10 కల్లా స్టార్ట్ అయిపోయాను, బండి మీద వెళ్తా ఉన్నాను. అంటే నాకు నేను మెమరైజ్ చేసుకుంది అంటే ఏంటి, ఎక్కడ జరుగుతుంది ఫాల్ట్, మనం ప్రాపర్గా అప్రోచ్ అవ్వట్లేదా, లేదా ఏంటి, ఎక్కడో జరుగుతుంది, ఎక్కడో మిస్టేక్ జరుగుతుంది, మనం ఎలిజిబుల్ కాకపోతే నేను సినిమాలు చెయ్యం, ద ఫస్ట్ పాయింట్. సరే ఓకే, ఇలాంటి ఒక మంచి షాటే చేశా, ఒక మంచి షాట్ చేసినప్పుడు ఒక లైట్ మ్యాన్ వచ్చి నా దగ్గరకు వచ్చి అతను ఇచ్చిన బూస్ట్, మా ఇద్దరి మధ్య జరిగిన కాన్వర్జేషన్ అది నాకు ఒక్కడికే తెలుసు, అతనికి చెప్పాల్సిన అవసరం లేదు, నాకు ఒక్కడికే తెలుసు. సరే ఇంత పాజిటివ్గా చెప్తున్నారు కదా, ఎందుకు, ఏం జరుగుతుంది, ఏదో జరుగుతుంది, నేను ఎక్కడో మిస్టేక్ చేస్తున్నా, అదేంటన్నా తెలియట్లేదు నాకు అన్నది నన్ను చాలా హంట్ చేసింది, చాలా అంటే చాలా 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 హంట్ చేసింది. సో సరే ఓకే ఫైన్, చూద్దాం అనుకొని అలా దాని తర్వాత 2 months తర్వాత ఎగ్జాక్ట్గా ఆ సినిమా కోడైరెక్టర్ గారు ఫోన్ చేశారు నాకు, భయ్య బాబీ గారు ఆ సినిమా ఎడిట్ రూమ్లో చూశారు, పవర్ బాబీ సార్, బాబీ గారికి పిచ్చగా నచ్చింది, కుదిరితే ఒకసారి వెళ్ళి అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళి కలువ అన్నారు. వెళ్ళి కలిసినప్పుడు బాబీ గారు ఐ థింక్ 2 hours మాట్లాడారు, అంత బిజీగా ఉండి కూడా ఆయన భలే చేశారు బ్రదర్, చాలా అప్రిషియేట్ చేశారు, చాలా అప్రిషియేట్ చేశారు. ఏమేమి ఫిల్మ్ చేశారు, అదే మంచి యాక్టర్ బ్రదర్, మీరు మన సినిమాలో కంపల్సరీ చేద్దాం, సిచ్యువేషన్ బట్టి ఏదైనా మంచి రోల్ వస్తే మాత్రం షూర్గా నేను కన్సిడర్ చేస్తాను అని చెప్పి ఆ రోజు బయటకు వచ్చినప్పుడు ఫిక్స్ అయ్యాను. వినయ్ ఎన్ని సంవత్సరాలన్నా పట్టినాయి, నో ప్రాబ్లం, చేసే పని మాత్రం ఆనెస్టీగా చేద్దాం, ఇట్ విల్ పే ఆఫ్ సమ్వేర్, ఎక్కడో చోట అవుతుంది, సో పని మాత్రం ఆనెస్టీగా చేద్దాం, వర్క్ ఒక్కటి. ఇంకా ఆ రోజు నుంచి బ్రెయిన్ అదే ఫిక్స్ అయింది, అదే బ్యూటిఫుల్ అన్న అసలు. బట్ ఎనీ హై మూమెంట్స్ ఆర్ లో మూమెంట్స్ ఈ 15 years జర్నీలో అంటే మీరు వెంటనే ఎవరితో డిస్కస్ చేయాలంటే ఏముంటాయి, ఒక 2 high moments, ఒక 2 low moments ఈ 15 years జర్నీ ఒక యాక్టర్గా టర్న్ అయిన తర్వాత నాకు ఉన్నాయి అని అంటే? ఫస్ట్ హై మూమెంట్స్ అంటే కెరీర్ స్టార్టింగ్లో మంచి ఫిలిమ్స్ వచ్చినాయి, అంతా జరిగింది, అది మనకున్న అప్పుడున్న టైము వాట్ ఎవర్ ఇట్, మనకున్న నాలెడ్జ్ని బట్టి కొన్ని సినిమాలు, నేను ఇండస్ట్రీ గురించి తెలుసుకొని మనం ఏం చేయాలని తెలుసుకున్న తర్వాత నాకు చాలా బాగా హై ఇచ్చింది అంటే అఖండ, ఉగ్రం, ఇప్పుడు శంబాల, చాలా అంటే చాలా హై ఇచ్చినాయి, చాలా అంటే చాలా హై. ఎస్, నేను యాక్టర్ని, నేను తెలిసిన జనాలకి, నేను యాక్టర్గా నేను ఆడియన్కి పరిచయం అయ్యాను అని
స్ట్రాంగ్గా ఫిక్స్ అయిపోయినాయి. సో లో మూమెంట్లు అంటావా, ఉన్నాయి, చాలా ఉన్నాయి, చాలా చాలా ఉన్నాయి. సో యా ఓకే. ఫినాన్షియల్గా కానీ ఎమోషనల్గా కానీ డౌన్ ఇన్ సిచ్యువేషన్స్ ఉంటాయా అన్న? ఆబ్వియస్లీ ఉంటాయి. అంటే నాట్ ఓన్లీ ఫర్ మీ, Yeah. ఎవ్రీ స్ట్రగుల్ యాక్టర్కి, ఈవెన్ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి, అసిస్టెంట్ డైరెక్టర్లకి, అసోసియేట్ డైరెక్టర్లకి, కథ రాసుకొని ట్రై చేసే డెబ్యూ డైరెక్టర్లకి, ప్రతి ఒక్కళ్ళకి ఒక బ్లాస్ట్ వచ్చిందాక ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ అనేది మ్యాండేటరీగా ఉంటాయి. ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ వర్క్ చేసి ఎలివేట్ అయ్యిందాక మళ్ళంతే నీకెందుకు పే చేస్తారు? ఎవ్రీథింగ్ డిపెండ్ ఆన్ మార్కెట్ కదా. సో ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ అనేది వెరీ కామన్ పాయింట్. కాకపోతే మనం ఫేస్ చేస్తున్నప్పుడు మనం ఇండివిజువల్గా ఫేస్ చేస్తాం కాబట్టి మనకు అవి చాలా హై అనిపిస్తుంది, మనం చాలా లో ఫీల్ అవుతాం. సూపర్ అండి. నాకు మళ్ళీ పెద్ద క్వశ్చన్ మార్క్ ఏంటంటే, మీరు మీ జర్నీ స్టార్ట్ చేసింది పెద్ద హీరోలతోనే, జర్నీని కంటిన్యూ చేస్తుంది కూడా నోన్ అండ్ స్టార్ హీరోస్తోనే కంటిన్యూ చేస్తూ ఉంటారు. బట్ ఎక్కడ ఫెయిల్ అయింది శివకార్తిక్ అనే నేమ్ ఆడియన్స్ సేవలో పడ్డం? ఇది ఎప్పుడన్నా ఎస్టిమేట్ చేస్తా? అదే అంటే బేసిక్గా నా ఫిలిమ్స్ నేను చేశాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జోష్ ఇమీడియట్గా భీమిలి చేశాను, భీమిలి ఇమీడియట్గా పిలజమందాలు చేశాను, లైలా కోసం చేశాను, వెంకటాద్రి ఎక్స్ప్రెస్ చేశాను, మంచి మంచి సినిమాలే. ఆ టైంలో నేను లజ్జాన సినిమా హీరోగా చేశాను. ఆ సినిమాకి ఓవరాల్గా ఫిలిం ఫినిష్ అవడానికి అయితే 3 years పట్టింది. అంటే అది ముందు ఫిక్స్, డైరెక్ట్గా చాలా క్లియర్గా చెప్పారు ఇది టైం పట్టే ప్రాసెస్ అని. సో ఆయన నేషనల్ అవార్డు విన్నరు, నాకు మంచి రోల్ ఇచ్చారు. సో ఐ వాంట్ టు ఫిల్ అన్న ఉద్దేశంతోనే నేను దాన్ని సో నేను రెడీ టు. ఆ ఫిలిం వర్కౌట్ అవ్వలేదు. అసలు నెక్స్ట్ 1 year నేను మళ్ళీ ఎలా కంబ్యాక్ అవ్వాలన్నదే నన్ను చాలా స్ట్రగుల్ చేసింది. ఎలా అవ్వాలి, ఎలా కంబ్యాక్ అవ్వాలి, అసలు నాకేం అర్థం కాలేదు. ఏంటి ఇప్పుడు ఏం ఫేస్ చేయాలి, ఏంటి సిచ్యువేషన్స్ అసలు అని. అందరేమో హీరోగా చేసావు కదా, క్యారెక్టర్లు ఎందుకు అంటారు. చిన్న ఏదైనా లీడ్ క్యారెక్టర్లు వచ్చిన సినిమాలేమో అంత ప్రాపర్గా అనిపించలేదు. మళ్ళీ ఇప్పుడు ఈ ఫిలిమ్స్ చేసి మళ్ళీ నేను గ్యాప్ తీసుకుంటే మరీ బ్యాక్ అయిపోతానన్న ఇంటెన్షన్ నాది. సో మళ్ళీ అందరినీ మాట్లాడి నాకు కన్వే చేసి, లేదండి నేను రెడీ టు డూ ఎనీథింగ్, బిగ్గా స్మాలా కాదు, నేను ముందు ఫిలిమ్స్ చేయాలి అని తెలిసిన సర్కిల్లో ప్రతి ఆఫీస్కి వెళ్ళి కలిసి అలా మళ్ళీ స్టార్ట్ అయ్యి ఆ ప్రాసెస్ కొంచెం బ్రేక్ అంటే అక్కడ. ఓకే, సూపర్ అని ఇంటర్నల్గా మీకు మీరు కొన్నిసార్లు సపోర్ట్ చేసుకోవచ్చు కదా, బట్ ఎక్స్టర్నల్గా ఎవరు ఎక్కువ సపోర్ట్ చేస్తుంటారు? ఎప్పుడైనా కొంచెం లో అయినా, ఎప్పుడైనా నేను ఇక్కడ ఆగిపోయాను అన్నట్టు, లేకపోతే డెసిషన్ మేకింగ్లోని ఇలాంటి వాటిలో ఎక్స్టర్నల్ సపోర్ట్ ఎక్కడి నుంచి వస్తూ ఉంటుంది మీకు? ఫ్రెండ్స్ ఉన్నారండి, మంచి ఫ్రెండ్స్ ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ నుంచి కూడా మంచి ఫ్రెండ్స్ ఉన్నారు. సో లోలో ఉన్నప్పుడు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు నాకు అకన్నా తర్వాత కూడా వాళ్ళే ఉన్నారు. వాళ్ళు ఏమంటారంటే, బ్రదరు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు యాక్టర్గా సక్సెస్ఫుల్. ఎందుకంటే నువ్వు యాక్టర్ కాకపోతే నీకు ఎవరు సినిమాలు ఇవ్వరు. సినిమాలు ఇవ్వటం వేరు, క్యారెక్టర్లు ఇవ్వటం వేరు. నీకు సినిమాలో క్యారెక్టర్లు ఇస్తున్నారంటే ఏంటి, నువ్వు ఎలిజిబుల్ అని ఇస్తున్నారు. సో ఒక్కొక్కడికి చాలా ఎర్లీగా రావచ్చు, నీకు రావటం లేట్ అవుతుంది, అంతే. నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఫిక్స్ అయిపో, నువ్వు యాక్టర్గా నువ్వు ఓకే. నీకు బ్రేక్ పడటం అనేది మేబీ టైం పట్టొచ్చేమో, నెక్స్ట్ ఇయర్ జరగచ్చు, ఆ నెక్స్ట్ ఇయర్ జరగచ్చు, ఎప్పుడైనా జరగచ్చు. కానీ నిన్ను ఫిలిమ్స్లో ప్రతి ఫిలింలో ఒక ఇంపార్టెంట్ రోల్నే కన్సిడర్ చేస్తున్నారు. ఇంపార్టెంట్ రోల్ ఒక డైరెక్టర్ ఇచ్చాడంటే ఊరికే అయితే ఇవ్వడు కదా, నువ్వు ఫిల్ఫిల్ చేస్తావనే కదా ఇచ్చేది. సో అలాంటి మాటలు వింటున్నప్పుడు ఓకే, మేబీ ఈ మూమెంట్లు ప్రతి ఒక్కరికి కామనే కదా. అవును, ఒక్కొక్కరికి చాలా ఎర్లీగా వస్తుంది బ్రేక్, వాళ్ళ ఎఫర్ట్ కావచ్చు, వాళ్ళు ట్రై చేసిన విధానం కావచ్చు, వాట్ ఎవర్ ఇట్. సో మనకు లేట్ అవుతుంది, ఓకే, నో ప్రాబ్లం, ఓకే, విల్ గివ్ ద టైం ఫర్ దాట్. కానీ అన్న మీ జర్నీలో నేను కొంచెం ఫాలో అయిన తర్వాత నాకు డ్రాబ్యాక్ ఏమనిపించింది తెలుసు? మీ దగ్గర జోష్ చేశారు, ఒక లైల కోసం చేశారు, తండ్రిలు చేశారు, 3 సినిమాలు నాగ చైతన్య గారితో చేసిన, తండ్రిలో అంత పెద్ద క్యారెక్టర్ చేసిన, సినిమా అయిపోయిన తర్వాత వెంటనే డిటాచ్ అయిపోతారు. పిల్లా జమీందార్ చేశారు, భీమిలి కబడ్డీ జట్టు చేశారు, సరిపోతా శనివారం కూడా చేశారు. అది ఎడిట్లో పోయింది, తక్కువని డిటాచ్ అయిపోతారు. అసలు మళ్ళీ వాళ్ళు ఎక్కడో కనబడి ఏ ప్రీవియస్ ఈవెంట్లు ఎక్కడో కనబడితే హాయ్ అని చెప్తారు, అంతే. ఈ మధ్యలో ఈ ట్రావెలింగ్ అనేది ఎప్పుడు కూడా యాక్టర్స్తో ఉండదు, ఆ ర్యాప్ ఎప్పుడు కూడా పిలిచారు. ఎందుకు? ఇది పెద్ద క్వశ్చన్ మాకు చెప్పండి. అంటే ఇప్పుడు నాని అన్న కలుస్తాం, ఎప్పుడన్నా ఆఫీస్కి వెళ్ళినప్పుడు క్యాజువల్ కలుస్తాం. ప్రాబ్లం ఏమవుతుందంటే, ఇప్పుడు ఆ స్క్రిప్ట్లో మనకి సూటబుల్ అయ్యే రోల్ ఉండాలి.
ఇప్పుడు ఏదైనా ఫిల్మ్ జరుగుతున్నప్పుడు శివ మనోళ్ళు ఉంటారు, వెళ్ళి కలువు నేను చెప్పాను అంటాడు అని అన్న. ఓకే. నా చిత్త కూడా భయ ఏం చేస్తున్నారు అంటే చాలా బాగా మాట్లాడతారు. అంటే తర్వాత ఎలా ఉంటుందంటే ఫిలిం స్టార్ట్ అయ్యడానికి ఎంత డైరెక్షన్ డిపార్ట్మెంటు, ఆ డైరెక్టర్స్, అసోసియేట్లు, కాస్టింగ్ చూసుకునే అసోసియేట్లు వాళ్ళు డిపెండ్లో ఉంటుంది. వాళ్ళు ఒక మాట చెప్తారు, చెప్పిన మనకు సెట్ అయ్యే రోల్ ఉండాలి దాంట్లో, మనం దానికి సరిపోవాలి. లేకుంటే మనం ఒకవేళ ఆప్షన్లో ఉన్న మల్టిపుల్ రీజన్లు ఉంటాయి మనకి, ఇంకొంచెం మార్కెట్ ఉన్న వాళ్ళు పెడితే బాగుంటుంది అనో, సో మల్టిపుల్ రీజన్లు ఉంటాయి. సో అలా అంటే అలాంటి డైలీ టచ్లో ఉండలేం కదా. ఇప్పుడు వాళ్ళకు ఉండే ప్రైవేట్ స్పేస్ వాళ్ళకు ఉంటుంది. సో మనం ఏంటంటే కలుస్తాం, కాసేపు రిలాక్స్గా మాట్లాడతాం, వాళ్ళంతా రిసీవ్ చేసుకుంటారు, బాగుంటుంది, చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు. సో బాగుంటుంది. ఇంకంటే ఇది బాగుంది కదా. అంటే మాకు డౌట్ ఏంటంటే ఇప్పుడు మంచి సంబాల చేశాడు, ఆ ట్రైలర్ రాగానే నాని అన్నికి నాగ చైతన్యానికి ఒక మెసేజ్ పంపేసి నా రీసెంట్గా చేశాను, వాళ్ళు ఖాళీగా ఉన్నప్పుడు చూడొచ్చు శివ గుడ్ వర్క్, అది ర్యాపో ఇంకా బిల్డ్ అవుతుంది. ఎప్పుడన్నా ఒక అవకాశం వచ్చిన వెంటనే శివ మొన్న సంబాలు అదరగొట్టాడు బాలుగా, ఇప్పుడు ఈ క్యారెక్టర్ ఇలా చెయ్యొచ్చేమో, ఇలాంటి థాట్స్ ఏమైనా వస్తాయేమో అని ఒక ఆడియన్స్ గా నాకు అనిపించింది అన్న. మీకేమనిపిస్తుంది? లేదు 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 లేదు, ఇట్స్ ఎ వండర్ఫుల్ థాట్. అంటే మనం చేసిన షేర్ చేస్తుంటాం 200%. మనం ఇంపార్టెంట్ వర్క్స్ వచ్చినప్పుడు షేర్ చేస్తున్నాం, వాళ్ళు ఆల్ ది బెస్ట్ అని పెడతారు, జరుగుతుంటుంది, ఆ ప్రాసెస్ జరుగుతుంటుంది. బట్ ఇంకా ట్రై చేస్తా అయితే. సూపర్. బట్ ఈ జర్నీ మొత్తంలో వన్ డైరెక్టర్ మిమ్మల్ని బాగా మోటివేట్ చేసి మిమ్మల్ని బాగా నమ్మిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? వన్ డైరెక్టర్ అంటే జర్నీ మొత్తం అంటే పర్టికులర్గా ఒక డైరెక్టర్ అని నేను కోడ్ చేయలేను, మెన్షన్ చేయలేను ఒక డైరెక్టర్ అని. అందరూ ఇప్పుడు నేనేమంటానంటే కెరీర్ స్టార్టింగ్ 0 నుంచి వచ్చాం. 0 నుంచి మనం స్టార్ట్ అయినప్పుడు ఇచ్చిన అసిస్టెంట్ డైరెక్టరు, ప్రతి ఎంకరేజ్ చేసిన అసిస్టెంట్ డైరెక్టరు, మమ్మల్ని నమ్మిన డైరెక్టర్లు, మమ్మల్ని నమ్మిన డబ్బులు ఇచ్చిన ప్రొడ్యూసర్లు, మమ్మల్ని కోఆర్డినేట్ చేసిన మేనేజర్లు, వీళ్ళందరూ చేయబట్టే కదా ఒక్కొక్క స్టెప్ మేము ఇక్కడ దాకా రాగలిగాం. నాట్ ఓన్లీ వన్ డైరెక్టర్, ఫ్రాంక్గా చెప్పాలంటే వీళ్ళందరూ చేసి ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు కాబట్టే మేము ఈ ఫిలిం చేయటం కానీ, ఈ క్యారెక్టర్లు చేయటం కానీ జరిగింది. కొంతమంది అసోసియేట్లు ఉంటారు, సరిపోదు డార్లింగ్ నువ్వు చేసేది, ఇది సరిపోదు, ఇంకా ఏదో చేయాలి, ఇంకా వర్క్ చేయాలి, యాక్టర్ అంటే ఎక్స్ట్రీమ్ ఉండాలి అని కొంతమంది యాక్టర్లు రెఫరెన్స్ ఇస్తారు. పలానా యాక్టర్లే చూడు, అది చూడు, వాళ్ళు చూడు ఎలా చేశారు, పలానా యాక్టర్ చూడు ఎలా చేశాడు, వాళ్ళు సీన్ ఎంతలా ఫీల్ అవుతారో చూడు, ఇలా ఎంకరేజ్ చేసేవాళ్ళు ఉంటారు. చేసి వచ్చింది బాగుంది డార్లింగ్, చాలా బాగుంది, కానీ ఇంకా ఏదో చేయొచ్చు దీంట్లో, చూడు అది నువ్వే వర్క్ చేయి దాని మీద అని. ఇవన్నీ స్టెప్సే కదా. వీళ్ళందరూ ఎంకరేజ్ చేయబట్టే కదా. ఇప్పుడు మాకు సినిమా ఇష్టం ఉంది కాబట్టి మేము సినిమాలు చూస్తాం, మీకు సినిమా పిచ్చి ఉంది కాబట్టి సినిమాలు చేస్తున్నారు. అసలు ఈ మ్యాడ్నెస్ ఎక్కడ స్టార్ట్ అయింది మీ కెరీర్? మీ చిన్నప్పుడా లేకపోతే కాలేజ్ టైంలోనా ఇంత సినిమాల మీద మ్యాడ్నెస్ పడి సినిమాల్లోకి లాగింది కదా? ఫ్రాంక్గా చెప్పాలంటే నాకు చిన్నప్పటి నుంచి ఏం లేదు, ఇండస్ట్రీలోకి రావాలి, సెటిల్ అయిపోవాలి అన్న థాట్ ఏం లేదు. డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఎందుకు అనుకున్నా జోష్ చూసి, ఇట్స్ వెరీ ర్యాండమ్ డెసిషన్ అంతే. బట్ వచ్చిన తర్వాత నాకు ఇమీడియట్గా ఆపర్చునిటీస్ వచ్చినాయి. జోష్ పిల్ల చెప్పిన తర్వాత వచ్చినాయి. కానీ లజ్జా సినిమా పోయిన తర్వాత అసలు సినిమా కనపడింది. అసలు ఇండస్ట్రీ ఏంటి, మనం ఎక్కడ ఉన్నాం, అసలు మన పరిస్థితి ఏంటి, మన సిచ్యువేషన్స్ ఏంటి, ఇది కాదు ఇప్పుడు దాకా చేసింది కాదు, ఇది అసలు సినిమా అప్పుడు స్టార్ట్ అయింది. సో 1.5 year గ్యాప్ ఉంటుంది చూసావా, ఆ గ్యాప్ నేర్పించింది చాలా. సో అలా అన్న ఫ్రమ్ జోష్ టు తండేల్, ఆయనలో ఒక యాక్టర్గా ట్రాన్సిషన్ ఆడియన్స్గా మేము అందరం చూసాం. తండేల్లో ఆయన పర్ఫార్మెన్స్ ఎంత లైవ్లీగా ఉంటుంది. బట్ ఒక హ్యూమన్ బీయింగ్గా వాట్ యు అబ్జర్వ్, అన్ని సినిమాలు చేశారు. ఒక లైలా కోసంలో ఒక యంగ్, ఇంకా టీనేజర్ జోష్లో ఒక టీనేజర్ నాగ చైతన్య, తండేల్లో ఒక కంప్లీట్ మ్యాన్, జెంటిల్ మ్యాన్. సో ఈ జర్నీలోని ఇస్ దర్ ఎనీ చేంజెస్ మీరు అబ్జర్వ్ చేశారా నాగ చైతన్య గారిలో? నాగ చైతన్య గారు ఫస్ట్ నుంచి కూడా వెరీ కామ్ గోయింగ్ అండి, వెరీ కామ్ గోయింగ్. ఇప్పుడు కాంబినేషన్ షాట్లు ఉన్నాయి అనుకోండి, ఆ కాసేపు మాట్లాడతారు, బాగుంటారు, జోయిల్గా ఉంటారు. అంటే ఎక్కడ కూడా అవుట్ ఆఫ్ బాక్స్కి వెళ్ళి కానీ ఒకరి మీద ఫన్ చేయడం కానీ, వెరీ క్యాజువల్గా ఉంటారు, తన పని చేసుకుంటారు, మంచి అంబియన్స్ చాలా బాగుంటుంది, కూల్గా. బట్ ఆయన యాక్టర్గా మాత్రం తండేలకు వచ్చేసరికి టెరిఫిక్ ట్రాన్స్ఫర్మేషన్ ఉంది.
యాక్చువల్గా అది వాళ్ళే గమనించారు. బేసిక్గా ఒక యాక్టర్కి తనలో తను చేంజ్ అవుతూ ఉంటారు కదా. ఇప్పుడు ఫిలిమ్స్ జరిగే కొద్ది సిచ్యువేషన్స్ని బట్టి మనిషి మెచ్యూరిటీ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. ఆ ప్యూర్ మెచ్యూరిటీ లెవెల్స్ అనేవి తండ్రిలో కనపడి అందరికీ. ఏదైనా యాక్టర్ కదా తను ఎంతలా క్యారెక్టర్ని ఫీల్ అయ్యారంటే, తండేల్లో ఒక చిన్న బాబు ఉంటాడు కదా, మాతో పాటు జైలుకి వస్తాడు. భానుకి ఫీవర్ వస్తుంది. భానుకి ఫీవర్ వస్తే అందరు కూర్చొని ఉంటాం. నా చైతన్య గారు ఇలా చెయ్యి అంటుంటారు. మాలో ఒక యాక్టర్ వచ్చి కాలుని ఇలా రుద్దుతూ ఉంటారు. నా చైతన్య గారు వచ్చి భానుకి నాకు కదా కనెక్షన్ ఉంది కొంచెం, నేను అంటాను కాల్ని అంటే పర్లేదు సార్ అంటే నో లేదు అంటే క్యారెక్టర్ని ఎంతలా తీసుకున్నారు చూడు. అంటే ఒక క్యారెక్టర్తో పాటు తండేలు ఒక లీడర్ అనేవాడు ఒక రెస్పాన్సిబిలిటీ. ఆ ఒక్క షాట్తో చెప్పేయచ్చు. ఒక చిన్నపిల్లగాడికి ఏదైనా ఫేవర్ వస్తే అతని పాదాలు మనం రఫ్ చేస్తూ ఉంటున్నప్పుడు ఒక హీరో చేస్తున్నాడంటే దెన్ యూ కెన్ డిసైడ్ తను ఎంతలా క్యారెక్టర్ని తీసుకున్నాడు అన్నది. సో వండర్ఫుల్ ట్రాన్స్ఫర్మేషన్. అంటే యాక్టర్గా కూడా చాలా మెచ్యూర్ అయిపోయారు. అది మీరు తండ్రి చూసిన తర్వాత అబ్వియస్లీ మనం సపరేట్గా మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. ఆడియన్స్ అందరికీ ఇది అర్థమైపోయింది. వన్ మోర్ పర్సన్, పిల్లా జమీందారు, భీమిలి కబడ్డీ జట్టు. అన్ఫార్చునేట్లీ చూడలేదు. నాని అన్న ఎప్పుడు కలిసిన సినిమా గురించి మాట్లాడతారు. భీమిలి టైంలో ఒక మాట నాని అన్న చెప్పిన మాట నేను ఎప్పటికీ మర్చిపోలేను. నాని అన్న ఏమంటారంటే, సీన్ బాగా చేయటం కాదు, సీన్ బాగా చేయాలి, కానీ ఆ సీన్ని సినిమా ఫ్లోలో ఎలా చేసామన్నది చాలా ఇంపార్టెంట్. సినిమా ఫ్లోలో నీ క్యారెక్టర్ ఆర్క్లో ఎలా చేసామన్నది చాలా ఇంపార్టెంట్ అన్నారు. నాకైతే ఎప్పుడు గుర్తొస్తుంటుంది, ఎప్పుడు ఆల్వేస్ ఐ రిమెంబర్ దట్ వర్డ్. అది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఎమోషన్ సీన్ ఉంది, ఎమోషన్ సీన్ నువ్వు బాగా చేస్తావు, ఏడ్ చేస్తావు, అరిచేస్తావు, కానీ ఈ ఎమోషన్ సీన్ సినిమా ఫ్లోలో ఎక్కడ వస్తుంది, నీ క్యారెక్టర్ ఏంటి, ఎంతవరకు ఎమోషన్ చేయాలి అని చేస్తేనే ఫిట్ అవుద్ది అంటారు. అందుకే నా న్యాచురల్ స్టార్ అయ్యారు. భలే వర్డ్, వండర్ఫుల్ వర్డ్ అసలు. నాకు అలా నేను ఎప్పుడు సినిమా ఇప్పుడు భీమిలి ఎప్పుడు అందరం కూర్చునే వాళ్ళం కదా, ఆ సినిమాలో ఆ క్యారెక్టర్ అలా చేయాలి, ఎప్పుడు ఫిలిం గురించి డిస్కషన్ ఉంటుంది. ఎలాంటి మంచి వర్డ్స్ జరుగుతుంటాయి. సరిపోతే శనివారం అప్పుడు కూడా ఆ సీన్ మా కాంబినేషన్ సీన్స్ లేవు కానీ మా అనే ఎలా ఉన్నారు, మంచి సినిమాలు చేస్తున్నావు శివ, చూస్తున్నాను, ఐఎమ్ వెరీ హ్యాపీ అంటే థ్యాంక్స్ అన్నయ్య, మీరు నాని టు న్యాచురల్ స్టార్, వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ అన్నయ్య, చాలా హ్యాపీ అనిపిస్తుంది. వస్తా శివ, వస్తుంది, మనం కనుక స్టికాన్ అయ్యి కాన్స్టెంట్గా ఉంటే ఒక రోజు వస్తుంది, షూర్గా వస్తుంది. ఇదే ఇలానే ఉంటారు, ఎంత పాజిటివ్గా ఉంటారు. అలా సూపర్ అన్న అసలు. నాకు మోరోవర్ వీళ్ళ జర్నీలు మేము అందరం దగ్గర నుంచి చూస్తున్నాం కదా, బట్ మీలాంటి యాక్టర్స్ జర్నీస్ చాలా కొంతమంది డిస్కస్ చేసుకుంటూ ఉంటాం. మీరు ఎలా అయితే నాగ చైతన్య గారు, నాని గారు ఇలా ఈ అప్కమింగ్ స్టార్స్ అని మేము అనుకుంటూ ఉంటామో, ఆల్రెడీ స్టార్స్, ప్రూవెన్ స్టార్స్, చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, పవన్ కళ్యాణ్ గారు అందరితో స్క్రీన్ స్పేస్ షేర్ చేసుకొని డైలాగ్స్ చెప్పేసి అసలు మెమొరబుల్. అసలు సగం జర్నీ కంప్లీట్ ఇక్కడ అనిపిస్తూ ఉంటుంది నాకు అసలు. ఆ విషయంలో ఐఎమ్ వెరీ లక్కీ. ఏంటి బాలయ్యబాబు గారితో 2 సినిమాలు, చిరంజీవి సార్ తోటి, పవన్ కళ్యాణ్ గారితో. పవన్ కళ్యాణ్ గారిది అయితే ఓజీలో ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఏంటంటే, ఓజీ ఫిలిము ఫస్ట్ డే ఫస్ట్ షాట్ నా మీదే తీశారు, క్లోజ్. మీరు ఫిలిం చూస్తే జరిగిందని ఒక కాల్ వస్తుంది, ఫోన్ ఎంటర్ కట్ షాట్. ఆ షాట్ ఫస్ట్ షాట్ దేవుడి పటాల మీద తీసి ఆ షాట్ తీశారు. ఫస్ట్ డే బాంబేలో సెట్లో. అది వండర్ఫుల్ మెమరీ, నేను మర్చిపోయి ఇప్పుడు దాకా ఎక్కడ చెప్పలేదు అనుకుంటా ఇది ఓజీ గురించి. ఫస్ట్ టైం. ఎన్ని రోజులు వర్క్ చేశారన్న ఓజీకి? 4 days వర్క్ చేశా. దాంట్లో కళ్యాణ్ గారితో కూడా కాంబినేషన్ సీన్ ఉంది, బట్ ఎడిట్లో పోయింది. కళ్యాణ్ గారితో ఆ కర్చీప్ ఇచ్చేసిన తర్వాత ఒక బ్యాగ్ ఒకటి ఉంటుంది, దాన్ని వచ్చి నేను తీసుకొని వెళ్ళి మా ఇద్దరి మధ్య ఒక కాన్వర్జేషన్ ఉంటుంది. ఆ కాన్వర్జేషన్ కూడా అంతే, అలా అయిపోయింది. ఏంటన్నా ఫోటోకి వెళ్ళినప్పుడు ఏంటి మీ ఎక్స్పీరియన్స్ పవన్ కళ్యాణ్ గారితో ఫోటో? సార్ కూడా అంటే అప్పుడే రెడీ అయ్యారు, ఫుల్ క్రౌడ్ వెళ్ళిపోతున్నారు. మళ్ళీ ఇప్పుడు మనం అంటే చాలా మంది ఉన్నారు కదా, బిజీగా ఉన్నారు, ఎలా ఉన్నారని నేను చూస్తున్నారు. సార్ ఎలా అన్నారు, సార్ ఇప్పుడు రా కమన్ అన్నాడు. కమన్ అని చేసి ఆల్ ద బెస్ట్, గుడ్ లక్ అన్నారు. అంటే ఆ షాట్ అవ్వగానే వెరీ గుడ్, బాగుంది,
గుడ్ లక్ అన్నారు. థ్యాంక్ యూ సార్ అన్న. ఇక పవర్ స్టార్ లాంటి వాళ్ళు అప్రిషియేషన్ ఇచ్చినప్పుడు ఎలా ఉంటుంది, హై మామూలుగా ఉంటుంది కదా. చాలా మంచి హై ఇచ్చింది అది. బట్ బాలయ్య గారితో 2 సినిమాలు మళ్ళీ డాకు మహారాజ్, అఖండ, ఫ్యాంటాస్టిక్ ఫిల్మ్స్. అవునవును. ఆయనతో ఏమైనా ర్యాపో బిల్డ్ అయిందన్న బాలయ్య గారితో? బాలయ్యబాబు గారితో కలిస్తే అంటే సార్ వెళ్ళి మాట్లాడతాం, ఏమ్మా ఏం సినిమాలు చేస్తున్నాం అంటారు, బాగా చేయండి అంటారు, అలా. అయితే బాబీ గారు ఇచ్చిన మాట నిలబెట్టేసుకున్నారు. బాబీ గారు, అవును. బాబీ గారు నాకు బిఫోర్ లైలా కోసం కాదు, వెంకీ మామలో కూడా ఇచ్చారు. ఓకే ఓకే. ఆ సినిమా తర్వాత వెంకీ మామలో కూడా ఇచ్చారు. వెంకీ మామ తర్వాత మంచి రోల్ డాకు మహారాజులో సపరేట్గా చెప్పి ఇచ్చారు. అయితే ఇప్పుడు మళ్ళీ చిరు బాబీ ఉంది కాబట్టి మళ్ళీ కలవాలి వెళ్ళి. మళ్ళీ గోపిచంద్ మల్లేని సార్ అని బాలయ్య బాబు గారు మళ్ళీ వెళ్ళి కలవాలి. అది మళ్ళీ వెళ్ళి. ఆచార్య ఎక్స్పీరియన్స్ ఏంటన్నా? ఆల్మోస్ట్ అసలు డైలాగ్ చేంజెస్ కూడా ఉంటాయి ఇద్దరికైనా. అవును, చాలా వెరీ క్లోజ్. ఆచార్యలో ఫస్ట్ ఒక డైలాగ్ ఉంటుంది కదా, వచ్చి చిరంజీవి సార్ అడుగుతారు, ఇక్కడ పాతఘట్టం వాళ్ళు కనపడట్లేదు అని అన్నప్పుడు నాది ఒక డైలాగ్ ఉంటుంది, నేను చెప్తాను. ఇక్కడ జరిగే అగత్యాలు పెద్దగా చూడలేక రావటం మానేశారు సార్, ఎప్పుడో ఒకసారి వచ్చి ఆయుర్వేద మందులు ఇచ్చి వెళ్తున్నారు అని చెప్పే డైలాగ్ కూడా ఉంటుంది. నా డైలాగ్ అయిపోయింది, టేక్ ఓకే టేక్ అంతా అయిపోయింది. నాకేమనిపించిందంటే, ఇప్పుడు చిరంజీవి గారు ఆ క్యారెక్టర్ మాకు కొత్తగా పరిచయం, ఏంటి సడన్గా ఎలా అడుగుతున్నారు, పాతఘట్టం దాని గురించి అడగకూడదు కదా ఏంటి అని అన్న డౌట్ తోటి డైలాగ్ టేక్ ఆఫ్ చేయాలి కదా అని నాకు అనిపించి నేను అసోసియేట్ని అడుగుతున్నా, డల్లింగ్ ఒక్కసారి చేస్తాను, అదేదో కొంచెం రోల్ అయినట్టుంది కొంచెం అడుగుతుంటే, వద్దు డల్లింగ్ అంతా ఓకే, అది చిరంజీవి గారి సజెషను, బాగుంది కదా షార్ట్ బాగుంటేనే కదా ఓకే చెప్పింది అని డిస్కషన్ జరుగుతూ ఉంది. ఈ లోపల కొట్టల్ శివ సార్ మానిటర్లో చూసినట్టున్నారు, ఏంటి ఇంకోసారి చేస్తారంట శివ అంటే, అవును సార్ చేస్తారంటే, చిరంజీవి గారు సార్ అన్నయ్య తను ఇంకోసారి చేస్తారంటే, సార్ వెరీ గుడ్, ఇలానే ఉండాలి యాక్టర్ అంటే, ఎలా చేయాలి, మనకి ఏదైనా చిన్న డౌట్ ఉన్నా అడగాలి, రిక్వెస్ట్ చేయాలి, బాగా చేయాలి, అప్పుడే మనం ఓకే మంచి పేరు వస్తుంది అంటే. అంత పెద్ద స్టార్ వచ్చి అప్పుడు మళ్ళీ ఆ టేక్ సింగిల్ టేక్లో అది ఓకే అయిపోయింది. కొట్టల్ శివ గారు షోల్డర్ టచ్ చేసి వెళ్ళారు, వెరీ గుడ్ అని. అంటే ఇవన్నీ మూమెంట్స్ మూమెంట్స్ కదా. చిన్నప్పుడు మనం అంతా స్క్రీన్ మీద ఆయన చూసి మ్యాడ్ ఫ్యాన్స్ అంత అలా కదా. అలా ఏదో ఉందన్న చిరంజీవి గారి సినిమాని చొక్కా చించుకొని మీరు వెళ్ళింది కానీ బాగా గుర్తుండిపోయింది ఏదో. ఇంద్రా అన్నీ ఠాగూర్ అన్నీ మ్యాడ్గానే అన్నయ్య. ఇప్పుడంతా ఇంటర్మీడియట్ ఆ రేంజ్ కదా, ఎరగదీసేయటం ఇంకా. అక్కడే సగం లైఫ్ సర్కిల్ అయిపోయినట్టు అనిపిస్తుంది అన్న. అవును, అక్కడ ఆయన చూసి మళ్ళీ ఆయనతోనే సినిమా ఆయన చేస్తే అంటే బ్లెస్డ్ అండి, లక్ 200%. ఐఎమ్ వెరీ బ్లెస్డ్ ఆ విషయం. బట్ ఇండస్ట్రీలో అన్న మోర్ ఓవర్ ఒక సపోర్టింగ్ యాక్టర్గా నిలదొక్కడం చాలా చాలా కష్టంగా అనిపిస్తూ ఉంటుంది అన్న నాకైతే. అండ్ మీ పర్స్పెక్టివ్ నుంచి ఎలా ఉంటుందండి? అంటే ఒక హీరోగా కన్నా, ఒక డైరెక్టర్గా కన్నా, వీళ్ళందరికన్నా ఒక సపోర్టింగ్ యాక్టర్గా, ఎందుకంటే మనకు స్క్రీన్ స్పేస్ తక్కువ, కొన్నిసార్లు మీకు కావాల్సిన పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ క్యారెక్టర్స్ రాకపోవచ్చు, హీరో కంటే మళ్ళీ మళ్ళీ ఛాన్స్ రావచ్చు, త్రూ అవుట్ ద క్యారెక్టర్స్ ఎక్కడో దగ్గర ప్రూవ్ చేసుకుంటారు, డైరెక్టర్ కూడా ఒక షార్ట్తో ప్రూవ్ చేసుకోవచ్చు. బట్ వాట్ అబౌట్ ది సపోర్టింగ్ యాక్టర్స్? చాలామంది ఉన్నారు. అవును, యాక్చువల్గా కాంపిటీషన్ అలానే ఉంది, స్పేస్ కూడా అలానే ఉంటాయి. ఒక ఫిలింలో క్యారెక్టర్ యాక్టర్, పర్టికులర్గా మా ఏజ్ గ్రూప్కి వచ్చే క్యారెక్టర్ యాక్టర్లకు ఉన్న ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు ఫాదర్ క్యారెక్టర్, మావయ్య క్యారెక్టర్, ఇలాంటి క్యారెక్టర్లకి మల్టిపుల్ స్పేస్ ఉంటుంది, లేదా రూడ్ విలన్కి ఉంటుంది, రూడ్ లేదా ఒక ఎక్స్ట్రీమ్ పర్ఫార్మర్ అయి ఉండాలి. ఎక్స్ట్రీమ్ పర్ఫార్మర్ ప్లేస్లో మనం వెళ్ళగలిగితే అప్పుడు కన్సిడరేషన్ ఉంటుంది. సో రెగ్యులర్గా క్యారెక్టర్ ఒక మంచి సీన్లు చేసి వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారంటే ఆబ్వియస్లీ వాళ్ళకి ఆప్షన్లు ఉంటాయి. సో అలాంటప్పుడు తప్పదు. అంటే ఇంకా మనకు ఓన్లీ వన్ ఆప్షన్ ఏంటంటే నువ్వు ఎక్స్ట్రీమ్ పర్ఫార్మర్ అవ్వాలి, ఓన్లీ వన్ ఆప్షన్. అంటే ఇంకొకటి యాజ్ ఎ డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ డైరెక్టర్కి ఉండే ప్రాబ్లమ్స్ ఉంటాయి, హీరోల పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళకు ఉంటాయి, ప్రతి ఒక్కరికి ఉంటాయి. బట్ నువ్వు అన్నట్టు యాజ్ అ క్యారెక్టర్ యాక్టర్కి మాత్రం మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి, హెవీ కాంపిటీషన్ ఉంటుంది. సో అది ఫేస్ చేయాల్సిందే, తప్పదు. అటు ఐ థింక్ ఇప్పుడు సంబాల తర్వాత కొంచెం ఎక్స్ట్రీమ్ పర్ఫార్మెన్స్ చూస్తారు, కూడా కన్సిడర్ చేయాలి. నేను అదే అనుకుంటున్నా. సో నాకు కూడా ఒక డిఫరెంట్ రూల్స్ చేయాలని ఉంది. ఒక పర్టికులర్గా ఒకే ప్యాటర్న్ ఆఫ్ రూల్స్ కాకుండా ఒక డిఫరెంట్గా, ఎలా అంటే యాజ్ అన్ యాక్టర్గా మల్టిపుల్ షేడ్లోకి వెళ్ళగలగాలి అన్న. బట్ మీకు ఏదైనా డ్రీమ్ విష్ లిస్ట్ లాగా ఏమైనా ఉందా? ఈ డైరెక్టర్తో ఒకసారి ఎక్స్ప్లోర్ చేస్తే
నన్ను ఇంకొంచెం కొత్తగా చూపిస్తారు, ఈ యాక్టర్తో పర్ఫామ్ చేస్తే వాళ్ళని అబ్జర్వ్ చేసి ఇంకొంచెం కొత్తగా నేను ఏమైనా నేర్చుకోవచ్చు, ఇలా ఏమైనా మీకు ఉన్నాయా? ఫ్యూ డైరెక్టర్స్ ఆర్ ఫ్యూ యాక్టర్స్? అంటే పర్టికులర్గా అంటే ప్రతి ఒక్క డైరెక్టర్తో పనిచేయాలండి. సపరేట్గా నాకు వచ్చేసి రోల్స్ ఎలా ఉండాలనుకుంటానంటే ఆ క్యారెక్టర్లకి రిఫరెన్స్ ఉండకూడదు. మనం ఒక రోల్ చేస్తే ఆ రోల్కి రిఫరెన్స్ లేని రోలు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ శివపుత్రులో విక్రమ్ గారు చేశారు. ఇప్పుడు ఆ క్యారెక్టర్కి మనం రిఫరెన్స్ ఏమి ఇస్తాం? చాలా పలానా సినిమాలో పలానా యాక్టర్ అలాంటి రోల్ చేశారు అని రిఫరెన్స్లు ఉండవు. అలాంటి రోల్ ఏదైనా చేయాలని ఉంది ఫ్రాంక్గా, ఆ క్యారెక్టర్కి రిఫరెన్స్ ఉండకూడదు. దానికి బాడీ లాంగ్వేజ్ కానీ హ్యాబిట్స్ కానీ అంతా ఎక్కడో డిజైన్ చేయబడి ఉండాలి యూనిక్గా. అలాంటి రోల్స్ చేయాలని ఉంది. యా, చూసేస్తాం తొందరలో అవి కూడా. హోప్ నేను కూడా ఐఎమ్ రెడీ టు డూ. అన్న బట్ మీరు ఎంత సినిమాల్లో బ్యాక్ టు బ్యాక్ మాకు కనబడుతున్నా అసలు దీని అంతటికన్నా స్పిరిచువల్ సైడ్లో చాలా ఎక్కువ ఉంటారు మీరు. అసలు నేను చాలా ఎక్కువ అబ్జర్వ్ చేశాను అనమాట. అసలు అంత దైవభక్తి అంత డీప్గా వెళ్తారు ఆ స్పిరిచువల్ సైడ్లో కూడా. ఏంటి అసలు అంత దేవుడి మీద కానీ లేకపోతే ఆ స్పిరిచువల్ సైడ్ కానీ అది ఎక్కడ స్టార్ట్ అయింది? అంటే అలానే కాదు, మనం అందరం ఇక్కడ ఉన్నాం, ఎంత పవర్ పనిచేస్తుంది చుట్టూ అంటే ఏదో ఎక్స్ట్రీమ్ పవర్ ఏదో ఉంది, మనం దాన్ని బిలీవ్ చేయాలి ఫస్ట్ అని నేను నమ్ముతాను. అది ఏంటన్నది మనం ఎక్కువ క్యాలిక్యులేట్ చేయకుండా బిలీవ్ దట్ ఫస్ట్. ఆ పవర్ని ఏదో సమ్ పవర్ అనేది మనం నడిపిస్తుంది. సో దానివల్లే వాట్ ఎవర్ ఇట్, మన పంచిపోతాలు కావచ్చు, చాలా విషయాలు ఉన్నాయి మనకు అర్థం కాని, వీటన్నిటిని ఏదో మేనేజ్ చేస్తున్నట్టే కదా తెలియకుండా. సో అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకటి. ఇంకొకటి, ఎప్పుడైతే స్పిరిచువల్గా నువ్వు ఉన్నావో నువ్వు ప్లెజెంట్గా ఉంటావు ఫస్ట్. ఒక ప్లెజెంట్నెస్ ఉన్నప్పుడు నీలో ఒక ఆనెస్టీ వస్తుంది. మనలో ఒక ఆనెస్టీ ఉంటే మనం చేసే క్యారెక్టర్లో ఆనెస్టీ కనపడుతుంది. అది స్క్రీన్ మీదకి రిఫ్లెక్ట్ అవుతుంది. లైక్ అలా, అది నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను. సో కరెక్టే, మీరు చెప్తున్నంత కరెక్ట్. హానెస్టీ అనేది చాలా బాగా కనబడుతుంది దైవభక్తిలో మనం ఉంటాం. అవును, మనం ఉన్నప్పుడు వేరే వేరే ఉండవు, బట్ ఎమోషన్స్ ఉన్నా మనం కంట్రోల్ చేసుకోగలుగుతాం. సో ఉంటాయి ఎమోషన్స్, ఉంటాయి ఆబ్వియస్లీ ఉంటాయి, అప్ అండ్ డౌన్స్ స్ట్రగుల్స్ అనేది వెరీ కామన్ పాయింట్. వాటిని మనం హోల్డ్ చేయగలం లైక్ అలా. ఫైనల్లీ 2026 ఏ ప్రాజెక్ట్స్తో రాబోతున్నారు? ఎన్నిటి వరకు అనౌన్స్ చేసి మాకు రెడీగా ఉన్నారు? 2026 అయితే మన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ చేశానండి, హైందవ. ఓకే, హైందవాలో కూడా బాగుంటుంది, మంచి రోల్. రీసెంట్గా మళ్ళీ నాగ చైతన్య గారి చేశాను, విరూపాక్ష డైరెక్టర్ గారి. NC 24-25 అనుకుంటా. అంతే. ఆ క్యారెక్టర్ గురించి ఎదురుకొచ్చి ఆ వరల్డ్ బిల్డింగ్ కన్నా కొంచెం చెప్పండి. లేదు ఏమి అంటే పంపించేద్దాం అనుకుంటున్నా నన్ను, మొత్తానికి ఏదో ప్లాన్ వేసినట్టున్నావు. వరల్డ్ బిల్డింగ్ ఎలా ఉంటుంది? అదొక డిఫరెంట్ అండి. అంటే యాజ్ అన్ యాక్టర్గా మనం కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. మనం ఏంటంటే ఆ విషయాలు కొన్ని వాళ్ళే రివీల్ చేయాలి. ప్రొడక్షన్ హౌస్ నుంచో, డైరెక్టర్ గారి నుంచో, హీరో గారి నుంచో వస్తేనే బాగుంటాయి. మనం అలా చేయకూడదు కదా. సో ఇట్స్ నాట్ రైట్. అంతే. అంటే నార్మల్గా ఒక యాక్టర్గా 15 yearsగా జర్నీ చేశారు కానీ మీరు ఏ రోజు మనీ గురించి వెనకాల పడినట్టు నాకు అనిపించదు. అలా అనిపిస్తే ఎన్నో సినిమాలు చేస్తే ఆల్రెడీ వెనకాల వేసుకున్నారు. చాలా పిక్కీగా మెల్లమెల్లగా మంచి ఆపర్చునిటీ చేసుకుంటూ వెళ్తున్నారు, బిల్డ్ చేసుకుంటున్నారు. రికగ్నిషన్ అంటే మీరు అన్నట్టు పేషెన్స్ చేస్తే ఆర్గానిక్గా రావాలని రికగ్నిషన్ వెయిట్ చేస్తున్నారు. బట్ మీ పర్స్పెక్టివ్లో వాట్ ఈస్ ది రియల్ సక్సెస్? మీరు ఎలా క్యాల్కులేట్ చేసుకుంటారు ఒక సక్సెస్ అనేదాన్ని? రియల్ సక్సెస్ అనేదానికి పర్టికులర్గా ఏమనాలి, ఒక ఆన్సర్ అంటే ఇది ఒక ఫైనల్ పాయింట్ అంటే ఏం లేదు. చాలామంది చెప్పేదే రియల్ సక్సెస్ అంటే పర్టికులర్ పాయింట్ అంటే ఏం లేదు. నువ్వు ఏ స్టెప్కి వెళ్ళినా ఇంకో స్టెప్ కోసం ట్రై చేస్తుంటావు, ఇంకో స్టెప్ ఆబ్వియస్లీ నో ఎండ్ ఫర్ దట్. బట్ ఎక్కడున్నా ఎంత హ్యాపీగా ఉన్నావు అన్నది ఇస్ ద కౌంట్. ద పాయింట్ ఈస్ అది చాలా ఇంపార్టెంట్ అని నేను ఫీల్ అవుతాను. అలానే ఇప్పుడు నీకు డబ్బులు లేకుండా, ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా లేకుండా, నేనేం సాధించకుండా యాజ్ అన్ యాక్టర్గా ఉన్నా హ్యాపీగా ఉంటారంటే దట్ ఈస్ డిఫరెంట్ ప్రాస్పెక్టివ్.
నువ్వు ఎంత సంపాదించినా, ఎంత మంచి పేరున్నా, నువ్వు ఎంత హ్యాపీగా ఉన్నావు అన్నదే కౌంట్. వన్ మోర్ థింగ్ ఏంటంటే, మనం ఇప్పుడు సంపాదించకపోయినా, నీ దగ్గర పేరు లేకపోతే చుట్టూ ఉన్న సొసైటీ మనల్ని అయితే ఫెయిల్యూర్గానే కన్సిడర్ చేస్తారు. సీరియస్గా చెప్పాలంటే, మన దగ్గర డబ్బులు లేకపోతే కోవిడ్ వచ్చిన టైంలో, కరోనా వచ్చిన ఎలా చూస్తారు జనాలు, అలా చూస్తారు. అది వెరీ కామన్ పాయింట్, నేచర్ ఫస్ట్ నుంచి ఉందే. సో ఎప్పుడైనా పీక్ స్ట్రగుల్ చూడాలి, చూసిన తర్వాత నీకు సక్సెస్ వస్తే దాని విలువ తెలుస్తుంది అని చాలామంది పెద్దలు మనకు చెప్తుంటారు. ఎందుకంటే మనం ఫేస్ చేసినప్పుడు మనకు తెలుస్తుంది అది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడున్నా ఫస్ట్ హ్యాపీగా ఉంటుంది, దట్ ఇస్ ద మెయిన్ ఇంపార్టెంట్. అది నేను స్ట్రాంగ్గా ఫీల్ అవుతాను. సూపర్ అన్న. ఆన్ దిస్ హై నోట్ వీఆర్ గోయింగ్ టు ర్యాప్ అప్ దిస్ బ్యూటిఫుల్ కన్వర్జేషన్. థ్యాంక్ యూ. బట్ 2025 మీకు మెమొరబుల్గా గుర్తుండిపోయేలా చేసింది మా తెలుగు ఆడియన్స్. సో ఇఫ్ యూ వాంట్ టు సే ఎనీథింగ్, సంథింగ్ స్పెషల్ టు దెమ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. దిస్ ఈజ్ శివకార్తిక్. 2025 ఇట్స్ ఎ వెరీ మెమరబుల్ ఇయర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనా స్టార్స్ కదా, మనా స్టార్ వ్యూవర్స్ అందరికీ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అండి. అలానే అడ్వాన్స్ సంక్రాంతి శుభాకాంక్షలు. సో మా సినిమాని, శంబాల ఫిలింని ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ సో మచ్. మమ్మల్ని ఎలానే ఎంకరేజ్ చేయాలని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. దట్స్ ఇట్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ విషింగ్ ఏ గ్రేట్ సక్సెస్. ఎందుకంటే మీరు లోపల ఇన్నర్ సోల్ నాకు తెలుసు కాబట్టి ఇప్పటి నుంచి అన్న 2026 నుంచి అన్న మాకు కొంచెం ఎక్కువ వినపడేలాగా సోషల్ మీడియాలో నేను కూడా నేర్చుకున్నాను. కనపడకపోతే ఎవరు ఆ గుర్తించట్లేదు, మొహమాటాలు కొంచెం పక్కన పెట్టేసి లాభం లేదు, ఓపెన్ అప్ అవ్వాలి. గ్రేట్ యాక్టర్ అని మేము స్క్రీన్ మీద చూసినప్పుడు మాకు తెలుస్తూ ఉంటుంది. ఎందుకు ఎగ్జాంపుల్ మనమే అనుకున్నాం ఎన్నోసార్లు చేద్దాం ఒకటే అని. కాకపోతే నా ఫీలింగ్ ఏంటంటే, ఒక మంచి ఫిలిం వచ్చినప్పుడు ఆ ఫిలిం పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే బాగుంటుంది కదా అని నేను. సార్ బట్ అది ఎప్పటికప్పుడు చేయటం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మళ్ళీ మనం యాక్టర్ని ఎలివేట్ చేసుకోవటం అది కూడా. నేను కూడా దేవుడికి థ్యాంక్స్ చెప్పాలి. తండ్రి నుంచి అడిగితే రోజు నుంచి స్కిప్ చేసి లాస్ట్కి 2025లోనే కంప్లీట్ చేశాడు దేవుడు. ఐ విష్ యూ గ్రేట్ సక్సెస్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. మంచి క్యారెక్టర్స్ అయ్యాలి. మీలో నా ఎక్స్ట్రీమ్ పర్ఫార్మెన్స్ చూడడానికి ఆడియన్స్ అందరూ చాలా ఈగర్గా వెయిటింగ్. అలాంటి పర్ఫార్మెన్స్ చూసి మేము కూడా మిమ్మల్ని సెలబ్రేట్ చేసుకునే రోజు రావాలని స్క్రీన్ మీద. ఐ విష్ యూ గ్రేట్ సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్. సో గైస్, నేను కూడా వినయ్ అంటే యాజ్ ఏ ఇప్పుడు మా టీంకి, మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ, మా డైరెక్టర్స్ కానీ నేను రిక్వెస్ట్ చేసుకునేది కూడా ఓన్లీ ఒకటే ఏంటంటే, రెడీ టు డూ ఎనీ రోల్. ఒక ప్రాంప్ట్ రోల్స్, ఒక పర్టికులర్ జానరే కాదు, ఎనీ జానర్ విల్ గివ్ ద ఆడిషన్. కాకపోతే నాకు ఆ ప్రాంప్ట్ రోల్స్ కావాలి. యాజ్ అన్ యాక్టర్గా ఐ వాంట్ టు ఎస్టాబ్లిష్ మై సెల్ఫ్ ఇన్ ఎ డిఫరెంట్ వే. సో ప్లీజ్ అండి, ఎవరైనా చూస్తే కన్సిడర్ చేయండి, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించండి. షూర్ అన్న. థ్యాంక్ యూ. మీ మేనిఫెస్టేషన్ చాలా గట్టిది, అనుకుంటే అయిపోద్ది. అనుకున్నారుగా January 2nd అనుకున్నారు కాబట్టి 2026 ఎండ్ ఇయర్ లో మళ్ళీ మనం కూర్చుందాం. షూర్. మీరు అనుకున్నది జరిగిపోవాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్. సో గైస్, మీరందరూ కూడా ఇఫ్ ఇన్ కేస్ ఎవరన్నా సంబాలని మిస్ అయితే, ఒక బ్యూటిఫుల్ థియేటర్ల ఎక్స్పీరియన్స్ మీ అందరూ మిస్ అవుతున్నారు. తప్పకుండా థియేటర్లోని సినిమాని చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.